लेचिनప్పుడు पालुंटाం। आइए हम सब खड़े होकर वचन में जाने से पहले परमेश्वर की तरफ प्रार्थना करेंगे। उससे पहले हम बाइबल को पढ़कर बताएंगे। लेचिनప్పుడు पालुंटाం। ग्रंथ वाग्दानंबुलन्नि नावे प्रति अध्यायము వరుస వచనము కాన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావే। ప్రార్థన చేస్తున్నాము। పరలోకమందున్న తండ్రి ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం। ఈరోజు ప్రభువా యెరూషలేం ప్రార్థనా మందిరంలో మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం। ప్రభువా మిమ్మల్ని ఆరాధించి కనపరచాలని వచ్చుంటున్నాం। ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, రావలసిన వారు తీసుకురండి, మీ స్వరం వినిపై చేయండి। ఆత్మతో సత్యముతో మేము అందరం కూడా ఆరాధించుటకు సహాయం చేయవలసి మనం చేస్తున్నాం। కృతజ్ఞతలమైన స్థుతులు చెల్లిస్తుంది యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్। దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాం। आइए परमेश्वर के वचन में से पुस्तक वचन संहिता अध्याय 50 కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం। वचन संहिता 50वां अध्याय और वचन 2। పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుతున్నాడు। మరోసారి చదువుకుందాం। పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుతున్నాడు। అదే రీతిలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం प्रकाशित वाक्य 2వ వచనం అందరం చదువుకుందాం। ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం प्रकाशित वाक्य 21वां अध्याय और 2वा वचन అందరం కూడా చదువుకుందాం। నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని। फिर मैंने पवित्र नगर नए यरूशलेम को स्वर्ग से परमेश्वर के पास से उतरते देखा। वह उस दुल्हन के समान थी जो अपने पति के लिए श्रृंगार की हो। దైవ గ్రంథంలో యెరూషలేము అనే పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి। पवित्र ग्रंथ में जो यरूशलेम का वचन है उसके काफी सारे अर्थ हैं। సియోను అని, హెబ్రోను అని, सिय्योन और हेब्रोन कहलाया जाता है। ఇలాగా కొన్ని పర్యాపదాలు ఉంటున్నాయి। ऐसे कुछ उसके अर्थ हैं। దేవుని వాక్యంలో పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి ప్రకాశించుతున్నాడు ప్రభు। और परमेश्वर के वचन में लिखा गया है कि जो स्वर्ग से परमेश्वर के पास उतरते देखा वह दुल्हन के समान थी सिय्योन। ఆ పర సంబంధమైనటువంటి సియోను యెరూషలేముగా పేర్కొనబడుతుంది। और वो जो सिय्योन का राज्य है जो यहाँ का नहीं है वो यरूशलेम के नाम से दिया गया है। దైవ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ చెప్తున్న మాట మనకు గుర్తుకుంటుంది। और पवित्र ग्रंथ में जो यूहन्ना सुसमाचार 4th अध्याय में जो समरिया की स्त्री थी उसके वचन को हम याद करेंगे। యోహాను సువార్త 4వ అధ్యాయము यूहन्ना सुसमाचार अध्याय 4 20వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం। वचन 20 हम सब मिलकर पढ़ेंगे। యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం। यूहन्ना सुसमाचार अध्याय 4 वचन 20। మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను। हमारे बाप दादाओं ने इसी पहाड़ पर आराधना की और तुम कहते हो कि वह जगह जहाँ आराधना करनी चाहिए यरूशलेम है। ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉంది। जो आराधना का स्थान है वो यरूशलेम में है। ఎందుకంటే దేవుడు యెరూషలేము అనేటువంటి సియోనును ఏర్పరచుకున్నాడు। क्योंकि परमेश्वर ने यरूशलेम नामक सिय्योन को परमेश्वर ने स्थापित किया। తనకు నివాస స్థలముగా తాను నివసించడానికి నివాస స్థలముగా ఏర్పరచుకున్నాడు।
वहाँ पे निवास करने के लिए परमेश्वर ने वहाँ पे अपना स्थान स्थापित किया। ఆకాశ మహాకాశంలో పట్టజాలన ప్రభువు, जो परमेश्वर भूमंडल में जो नहीं स्थापित हो सकता, ఆకాశం ఆయన సింహాసనంగా చేసుకున్న ఆ ప్రభువు और इस आकाश मंडल को जो परमेश्वर ने अपना स्थान बनाया, భూలోకంలో సియోను యెరూషలేము అనేటువంటి స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. और इस संसार में इस धरती पर परमेश्वर ने सियोन को स्थापित किया। దేవుడు ఏర్పరచుకున్న స్థలము, परमेश्वर ने खुद से स्थापित किया हुआ स्थान है। మానవులు ఏర్పరిచింది కాదు, ये मनुष्य द्वारा स्थापित किया हुआ नहीं, మానవులు ఏర్పరచుకున్నటువంటి స్థలముగా లేదు, मनुष्य द्वारा स्थापित किया हुआ एक स्थान नहीं है। దేవుడే ఏర్పరచుకున్న స్థలము. परमेश्वर ने खुद स्थापित किया हुआ स्थान नहीं है। బైబిల్ గ్రంథంలో మరి దావీదు మహారాజు యెరూషలేము అనే స్థలంలో దేవుని మందిరానికి తన ఒక స్థలము ఏర్పాటు చేసి ఉంటున్నాడు. पवित्र ग्रंथ बाइबल में लिखा गया है कि दाऊद का राजा ने परमेश्वर के लिए एक मंदिर का स्थापना करने के लिए जगह दी। 2 సమూయేలు 6వ అధ్యాయము आइए हम देखते हैं शमूएल, दूसरा शमूएल 6वां अध्याय 17వ వచనము దయచేసి చదువుకుందాము. 2 సమూయేలు 6వ అధ్యాయము 17వ వచనం. शमूएल का दूसरा पुस्तक 6वां अध्याय और 17वां वचन। వారు యెహోవా మందిరమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా, लोग यहोवा का संदूक भीतर ले आए और उसके स्थान में अर्थात उस तंबू के में रखा जो दाऊद ने उसके लिए खड़ा कराया था, और दाऊद ने यहोवा के सम्मुख होम बलि और मेल बलि चढ़ाई। దావీదు దేవుని మందిరం కొరకై తాను ఏర్పాటు చేసిన స్థలం ఒకటి ఉంటున్నది. दाऊद ने परमेश्वर के मंदिर के लिए एक जगह को स्थापित किया। అనేకమైన పరివారముతో దేవుని మందసాన్ని ఎంతో ఆడంబరంతో తీసుకుని వచ్చి, और कहीं बार परमेश्वर के संदूक को काफी हर्षोल्लास से लेकर आए मंदिर में, దావీదు ఏర్పరిచిన స్థలములో ఆ మందసాన్ని ఉంచుతూ వచ్చాడు. और दाऊद ने जो जगह बनाई थी उस जगह पर वो संदूक को लेकर आए। ప్రియమైన వారలారా, దేవుడు ఏర్పరచుకున్న స్థలము మనుషులు ఏర్పాటు ఉండదు. परमेश्वर का जो स्थापित किया हुआ जगह है वो मनुष्य के लिए स्थापित किया हुआ मन के अनुसार नहीं है। దేవుడే తన సొంత సమయంలో మరి సొంత స్థలములో తన మందిరాన్ని ఏర్పరిచినాడు, తన బిడ్డలు ఆరాధించడానికి కొరకై. और परमेश्वर ने ही खुद अपने आपकी महिमा के लिए अपने जनों के लिए उसने एक मंदिर की स्थापना की अपने समय में। ఇదే 2 సమూయేలు 24వ అధ్యాయంలో इसी पुस्तक शमूएल के दूसरे पुस्तक में 26वां अध्याय 2 సమూయేలు 24వ అధ్యాయము दूसरा शमूएल 24वां अध्याय 25వ వచనము. और 25वां वचन। 2 సమూయేలు 24వ అధ్యాయం 25వ వచనం అందరం చదువుకుందాము. शमूएल का दूसरा पुस्तक 24वां अध्याय 25वां वचन। అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధానములను అర్పించెను. तब दाऊद ने वहाँ यहोवा की एक वेदी बनवाकर होम बलि और मेल बलि चढ़ाया। అరవనా కాలంలో దేవుడు తన స్థలము కొరకై ఆరాధించవలసిన స్థలము కొరకై ఏర్పాటు చేసి ఉంటున్నాడు. और परमेश्वर ने पुराने समय में अपने लिए एक स्थान को बनवाया। ఈ అరవనా కాలము దేవుని యొక్క ఆలయము, దేవుని స్థలము. और उस साल में परमेश्वर ने अपने लिए एक जगह को स्थापित किया। మానవుడు చేత ఏర్పరచబడింది కాదు. ये मनुष्य द्वारा स्थापित किया हुआ नहीं। చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం आइए देखते हैं इतिहास का दूसरा पुस्तक మొదటి వచనం అందరం చదువుకున్న 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం तीसरा अध्याय और पहला वचन। అందరం చదువుకుందాము. आइए हम सब मिलकर पढ़ेंगे। తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. यहाँ लिखा है तब सुलेमान ने यरूशलेम में मोरिया नामक पहाड़ पर उसी स्थान में यहोवा का भवन बनाना आरंभ किया, जिसे उसके पिता दाऊद ने दर्शन पाकर यबूसी ओर्नान के खलिहान में तैयार किया था। మోరియా పర్వతము దేవుడు ఏర్పరచుకున్న స్థలము సియోను అనేటువంటి ప్రాంతము. మోరియా పర్వతము దేవుడు ఏర్పరచుకున్న స్థలము. जो मोरिया का जो पहाड़ है वो परमेश्वर द्वारा जो स्थापित किया हुआ सिय्योन
ఇది దేవుడు ఆరాధన కొరకై తనను ఆరాధించడానికి కొరకై ఏర్పరచుకున్న స్థలమని దైవ గ్రంథం అని చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మానవుడు ఏర్పరిచిన స్థలాలు కావు, దేవుడు ఏర్పరిచిన స్థలాలు. और इसीलिए मेरे प्यारे भाई और बहनें ये ध्यान दें कि ये परमेश्वर द्वारा स्थापित किया हुआ स्थान है और ये मनुष्य द्वारा नहीं. దేవుని ఆరాధించవలసిన స్థలము మానవుని ఏర్పాటును బట్టి కలిగింది కాదు. और जो परमेश्वर की आराधना का स्थान है वो मनुष्य द्वारा स्थापित किया हुआ नहीं है. దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలము परमेश्वर द्वारा स्थापित किया हुआ स्थान. కీర్తన గ్రంథం 76వ కీర్తన और भजन संहिता आइए हम देखेंगे. మొదటి 2 వచనాలు దయచేసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 76వ వచనం, 76వ అధ్యాయం. आइए भजन संहिता में మొదటి 2 వచనాలు అందరం చదువుకుందాం. पहले 2 वचन पढ़ेंगे. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలు ఆయన నామం గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. परमेश्वर यहूदा में जाना गया है, उसका नाम इजराइल में महान हुआ है, उसका मंडप शालेम में और उसका स्थान सिय्योन में है. సియోను నుండి యెరూషలేములో దేవుడి ఆలయము, దేవుని ఆరాధించే స్థలము ఉన్నది. और परमेश्वर यहाँ पे कहते हैं कि यहूदा में जो सिय्योन स्थान है वो परमेश्वर की आराधना का स्थान है. ఈ స్థలము మనుషుల చేత ఏర్పరచబడింది కాదు కానీ దేవుడి చేత ఏర్పరచబడి దేవుని ఆరాధించడానికి కొరకై ఏర్పాటు చేసిన స్థలము. और ये मनुष्य द्वारा स्थापित किया हुआ स्थान नहीं, परमेश्वर के द्वारा स्थापित किया हुआ परमेश्वर की आराधना के लिए किया गया स्थान है. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ఆరాధించే స్థలముగా దేవుడు ఏర్పరచుకున్నాడు యెరూషలేమును. इसीलिए मेरे प्यारे भाई और बहनों ये ध्यान दें कि परमेश्वर ने यरूशलेम को अपनी आराधना के लिए स्थापित किया है. దేవుడు కోరుకున్నటువంటి స్థలము. और ये परमेश्वर ने चाहा है इस स्थान को. 78వ కీర్తన 68వ వచనంలో మనం చదువుకుంటే 78 और 68 अध्याय में 68వ వచనము చివరి 68వ వచనం చదువుకుందాం. 78వ కీర్తన 68వ వచనం. वचन 68 में लिखा है. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. परंतु यहूदा ही के गोत्र को और अपने प्रिय सिय्योन पर्वत को चुन लिया. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన దేవుడు ఆరాధించవలసిన స్థలానికి కొరకై మనం వచ్చి ఉంటున్నాం. ఆయన ఏర్పరచుకున్న స్థలం ఇది. और इसलिए मेरे प्यारे भाई और बहनों, परमेश्वर द्वारा चुना हुआ उस स्थान में परमेश्वर की आराधना करने के लिए आए हैं. ये परमेश्वर द्वारा स्थापित किया गया है. తనకు నివాస స్థలముగా తనకు ఆరాధించవలసిన స్థలముగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. परमेश्वर ने अपने निवास के लिए और परमेश्वर की आराधना के लिए स्थापित किया गया जगह है. కీర్తన గ్రంథం 132వ కీర్తన 11వ వచనం దయచేసి చదువుకుందాం. 172 अध्याय और 11वां वचन देखेंगे भजन संहिता पुस्तक से. కీర్తన గ్రంథం 132వ కీర్తన 13వ వచనం. और भजन संहिता 132वां अध्याय और యెహోవా సీయోనును ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. 14వ వచనం చదువుకుందాం. ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడే నేను నివసించెదను. क्योंकि यहोवा ने सिय्योन को अपनाया है और उसे अपने निवास के लिए चाहा है. यह तो युग युग के लिए मेरा विश्राम स्थान है, यही मैं रहूंगा क्योंकि मैंने इसको चाहा है. ఎందుకు దేవుడు ప్రపంచంలో ఎన్నో మంచి మంచి స్థలాలు ఉన్నప్పటికీ యెరూషలేమును సియోనును కోరుకున్నాడంటే, और यहाँ पे हम जानते हैं कि संसार में काफी सारे अच्छे जगह है, लेकिन परंतु परमेश्वर ने क्यों सिय्योन को ही चुना? ఆయనను ఆరాధించవలసిన స్థలముగా, ఆయన నివసించే స్థలముగా ఆయన కోరుకుని ఉంటున్నాడు. और परमेश्वर ने उसे अपनी आराधना का और अपने निवास का स्थान माना है. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన మనము దేవుడు ఏర్పరచుకున్న స్థలములో, దేవుడు నివసించే స్థలములో ఆయన ఆరాధించడానికే వచ్చి ఉంటున్నాం. और इसीलिए हम आज परमेश्वर की आराधना करने के लिए उसने जो उस आराधना का स्थान बनाया है और जो उसका निवास का स्थान बनाया है वहाँ पर ఆయన ఏర్పరచుకున్న స్థలములో ఆయన ఏర్పరచబడినటువంటి ప్రజలుగా మనమందరం కూడా ప్రభువును స్తుతించి ఆరాధించాలి. परमेश्वर ने जो अपने आराधना के लिए स्थान को स्थापित किया है वहाँ पर हम उसकी आराधना करने के लिए आए हैं. ఆయన ఏర్పరచబడినటువంటి ప్రజలుగా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదువుకుందాము. यशायाह का पुस्तक
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43वां अध्याय 20వ వచనం దయచేసి మనం అందరం చదువుకుందాము. वचन 20 हम सब मिलकर पढ़ेंगे. యెషయా గ్రంథం 43:20 చదువుకుందాం. చదవండి. నేను ఏర్పరచుకొనిన ప్రజలు, చాలు నేను ఏర్పరచుకొనిన ప్రజలు. और यहाँ लिखा है क्योंकि मैं अपनी चुनी हुई प्रजा. దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో ఆయన ఆరాధించవలసిన వారిగా ఉంచున్నారు. परमेश्वर ने जो अपनी प्रजा को चुना है वो उसकी आराधना करने की योग्य है. ఇది మనుషుల చేత ఏర్పరచబడిన స్థలం కాదు, మనుషులు నివసించే స్థలం కాదు. దేవుడు ఏర్పరచుకున్న స్థలము, దేవుడు నివసించే స్థలము. और ये मनुष्य द्वारा स्थापित किया हुआ स्थान नहीं, उसके निवास के लिए नहीं, परंतु परमेश्वर की आराधना करने के लिए स्थापित किया हुआ स्थान है. ఆ విషయం గుర్తుపెట్టుకొని మనం ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. और ये बात हम जान लें कि परमेश्वर की स्तुति और आराधना करने की योग्य है. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో దేవుడు ఏర్పరచుకున్నాడు సియోనును. और जो संपूर्ण सुंदरता से जो सियोन है परमेश्वर ने उसे स्थापित किया है. రెండవదిగా పరిపూర్ణ సౌందర్యం గల సియోను దేవుడు ఆశీర్వాద స్థలముగా దేవుడు ఉంచి ఉంటున్నాడు. और जो संपूर्ण सुंदरता से भरा हुआ सियोन है परमेश्वर ने उसे आशीर्वाद का कारण भी बनाया है. 133వ కీర్తన 2వ వచనం చదువుకుందాం దయచేసి. और ये हम फिर भजन संहिता में जाएंगे. 133వ కీర్తన 133वां अध्याय 3వ వచనం అందరం కూడా చదువుకుందాం. वचन 3 हम सब मिलकर पढ़ेंगे. పరిపూర్ణ సౌందర్యం గల సియోను దేవుడు ఆశీర్వాద స్థలముగా దేవుడు ఉంచి ఉంటున్నాడు. और परमेश्वर ने जो संपूर्ण जो सियोन है उसे आशीर्वाद का स्थान ठहराया है. 133వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చి ఉంటున్నాడు. यह हेर्मोन की उस ओस के समान है जो सियोन के पहाड़ों पर गिरती है. यहोवा ने तो वही सदा के जीवन की आशीष ठहराई है. పరిపూర్ణ సౌందర్యం గల సియోను ఆశీర్వాద స్థలముగా దేవుడు చేసి ఉన్నాడు. संपूर्ण सुंदरता का जो सियोन स्थान है उसे परमेश्वर ने आशीष दी. ఆశీర్వబడిన ప్రజలకు ఆశీర్వాద స్థలముగా దేవుడు ఉంచి ఉంటున్నాడు. जो लोगों ने परमेश्वर से आशीष पाया है उनके लिए आशीष का कारण ये स्थान सियोन को ठहराया है. ప్రియమైన వారలారా 128వ కీర్తన 5వ వచనం చదువుకుంటే, आइए मेरे भाई और बहनों, अगर हम 128वां भजन संहिता देखें. 128వ కీర్తన 5వ వచనం 128वां भजन संहिता 5वां वचन అందరం చదువుకుందాము. हम सब मिलकर पढ़ेंगे. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలంలో యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. यहोवा तुझे सिय्योन से आशीष देवे और तू जीवन भर यरूशलेम का कुशल देखता रहे. ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదము? దేవుడు ఈ స్థలంలో ఎలాంటి ఆశీర్వాదం మనకు ఉంచి ఉంటున్నాడు? परमेश्वर हमें इस स्थान पर कैसा आशीष हमें देता है. ఈ ఆశీర్వాదం పొందడానికి దేవుడు తన ప్రజలైన వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. परमेश्वर अपने जो चुने हुए जन हैं उनको ये आशीष देने के लिए परमेश्वर ने स्थापित ఈ ఆశీర్వాదము దేవుడు మనకు రక్షణ అనేటువంటి ఆశీర్వాదముతో నింపి ఉంటున్నాడు. और इस स्थान को परमेश्वर ने अपने उद्धार से आशीष के द्वारा भरा है. దేవుడి వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. परमेश्वर के वचन की भजन संहिता కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. भजन संहिता 53 chapter verse 6. సియోనులో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. भला हो कि इज़राइल का पूरा उद्धार सिय्योन से निकलता जब परमेश्वर अपनी प्रजा को बंधुआई से लौटा ले आएगा. రక్షణ స్థలముగా దేవుడు, రక్షణ కలిగించిన స్థలముగా దేవుడు అనుగ్రహించుంటున్నాడు. परमेश्वर ने उस स्थान को उद्धार का स्थान बनाया है. ఆయన తన రక్షణ అనుగ్రహించిన స్థలం ఇది. परमेश्वर ने जो अपना उद्धार का कार्य है वो इस स्थान से किया है. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో యెరూషలేములోనే స్థలంలో అనేకులకు రక్షణకరంగా తన ప్రాణాలు అర్పించిన స్థలం అది. परमेश्वर ने हम सभी के लिए जो उद्धार का कार्य किया था वो यरूशलेम से अपने प्राण देकर किया था. యేసు యొక్క మరణము ద్వారా
యెరూషలేములో ఆయన మరణించిన ద్వారా సర్వ ప్రపంచానికి రక్షణ కలుగుతూ ఉంటుంది. परमेश्वर ने जो अपने प्राण दिए उस कारण इस संसार में हर किसी मनुष्य के लिए, मानव जाति के लिए परमेश्वर ने उद्धार का कार्य किया है. సియోను నుండి రక్షణ నియమించి ఉంటున్నాడు ఆయన. जो सिय्योन का जो उद्धार है परमेश्वर ने वहां पे नियमित किया है. చూడండి యెషయా గ్రంథం 46వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. आइए हम देखते हैं यशायाह की पुस्तक 46వ అధ్యాయం 13వ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోనులో రక్షణుండ నియమించి ఉన్నాను. చాలు, సియోనులో రక్షణుండ నియమించి ఉన్నాను. मैं अपनी धार्मिकता को समीप ले आने पर हूँ, वह दूर नहीं है और मेरे उद्धार करने में विलंब न होगा. मैं सिय्योन का उद्धार करूंगा और इस्राएल को महिमा दूंगा. యెరూషలేము నుండి సియోను నుండి సర్వలోక ప్రపంచానికి ఆయన రక్షణను బయలుపరిచి ఉంటున్నాడు. परमेश्वर ने सिय्योन से और यरूशलेम से परमेश्वर के उद्धार कार्य को सारे संसार में बांटा. రక్షణ స్థలముగా, ఆశీర్వాద స్థలముగా దేవుడు ఈ స్థలాన్ని చేసి ఉంటున్నాడు. परमेश्वर ने स्थान को उद्धार का स्थान और परमेश्वर के आशीष का स्थान कराया है. ఎక్కడ కూడా ఆశీర్వాద స్థలం లేదు. कहीं भी परमेश्वर का आशीष का स्थान नहीं. దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో ఆశీర్వాద స్థలముగా ఇక్కడ ఉంచి ఉంటున్నాడు. लेकिन परमेश्वर ने स्थान को अपने आशीष का स्थान कराया है. ప్రభువును మనం స్తుతించాలి. ప్రభువా, రక్షణ స్థలముగా, ఆశీర్వాద స్థలముగా ఈ ప్రాంతాన్ని నాకు ఉంచి ఉంటున్నావు. हमें परमेश्वर की आराधना करनी चाहिए कि परमेश्वर तूने मुझे उस स्थान को एक उद्धार का स्थान और आशीष का स्थान किया है. పరిపూర్ణ సౌందర్యం కలిగిన స్థలములో రక్షణ ఆశీర్వాద స్థలముగా దేవుడు చేసి ఉంటున్నాడు యెరూషలేమును. परमेश्वर ने यरूशलेम को जो संपूर्ण सुंदरता से भरा हुआ था उसे उद्धार का स्थान और आशीष का स्थान कराया है. కాబట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. इसी कारण हमें परमेश्वर की स्तुति और आराधना करने की योग्य है. మూడోదిగా तीसरा, రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయం रोमन सुसमाचार 9वां वचन 23వ వచనము చదువుకుంటున్నాం. చూద్దాం. ఆయన ముందుగా సిద్ధపరిచిన రోమా రాసిన పత్రిక 9:23. క్షమించాలి 33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము దేవుడు సియోనులో అడ్డురాతిని అడ్డుబండను నియమించి ఉంటున్నాడు. जैसा लिखा है, देखो मैं सिय्योन में एक ठेस लगने का पत्थर और ठोकर खाने की चट्टान रखता हूँ, और जो उस पर विश्वास करेगा वह लज्जित न होगा. ఆయనందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. जो परमेश्वर विश्वास करेंगे वो कभी भी लज्जित नहीं होंगे. ప్రభువునందు విశ్వాసించిన మనము ఆయన మందిరములో ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. परमेश्वर ने जो हमारे लिए सिय्योन का स्थान ठहराया है और जो परमेश्वर में विश्वास करते हैं, आज हम उसके आराधना करने के योग्य हैं. సిగ్గులేని ముఖముతో ప్రభువునందు విశ్వాసించిన వారమై जो परमेश्वर में हमने विश्वास किया है, हमें कोई लज्जित करने की जरूरत नहीं. బండైన క్రీస్తు మీద నిలబడిన వారంగా, जो चट्टान के नायक जो परमेश्वर हमारे लिए यीशु मसीह ठहरा है, స్థిరమైన వారంగా ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. और हमें परमेश्वर में स्थिर होकर परमेश्वर की आराधना करनी चाहिए. బండైన క్రీస్తు ప్రభువైన యేసు క్రీస్తు వారు, जो चट्टान है परमेश्वर यीशु मसीह, ఆయనందు విశ్వాసించిన వాడు ఎప్పటికి కూడా సిగ్గుపడడు. जो उसमें विश्वास रखता है वो कभी भी लज्जित नहीं होगा. ఆయనందు విశ్వాసించిన వాడు ఎప్పుడు కూడా త్రుట్టుపడడు. उसमें जो विश्वास करता है वो कभी भी दूर नहीं किया जाता. ఆయనందు విశ్వాసించిన వాడు స్థిరమైన వాడుగా ఉంటున్నాడు. और जो उसमें विश्वास करता है वो हमेशा स्थिर रहेंगे. దేవుడు తన సన్నిధిలో మనల్ని మరి స్థిరమైన వారంగా, కదలని వారంగా చేసినందుకు ప్రభువును మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాం. क्योंकि परमेश्वर ने हमें स्थिर किया है और कभी भी हिलने से बचाया है, तो इसीलिए हम परमेश्वर की आराधना करने के योग्य हैं. ఆయనని విశ్వాసించిన మనము, ఆయన మీద నిలబడినటువంటి మనము, क्योंकि हमने उसमें विश्वास किया है और हम उस
उसमें जीवित हैं। బండైన క్రీస్తు మీద నిలబడి విశ్వాసముతో ప్రభువును స్తుతించి ఆరాధిస్తా ఉంటున్నాం. और क्योंकि हम उस चट्टान परमेश्वर यीशु मसीह में ठहरे हैं, इसलिए हम उसकी आराधना करने के योग्य हैं। కాబట్టి ఆయన సియోనులో అడ్డు బండను అడ్డు రాతిని ఏర్పరిచి ఉంటున్నాడు. और इसीलिए परमेश्वर ने सिय्योन में वो ठोकर खाने वाला पत्थर को बनाया। ఆ బండ క్రీస్తే. और वही पत्थर यीशु मसीह। చూడండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం आइए देखते हैं कुरिन्थियों की पहली पत्री 10वां अध्याय 4వ వచనం చదువుదాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఒకే పానీయును పానం చేసిరి, ఏలైనగా తమ్ముడు వెంబడించి ఆత్మ సంబంధమైన త్రాగిరి, ఆ బండ క్రీస్తే. और यहाँ लिखा है कुरिन्थियों की पहली पत्री 10वां अध्याय 4वां वचन, और सब ने एक ही आत्मिक जल पिया, क्योंकि वे उस आत्मिक चट्टान से पीते थे जो उसके साथ साथ चलती थी, और वह चट्टान मसीह था। సిగ్గు లేని వారంగా, అవమానం లేని వారంగా, ప్రభువునందు నిలిచిన వారంగా ప్రభువును స్తుతించాలి. हमें परमेश्वर की आराधना करते हुए कोई शर्माना नहीं और कोई लज्जित करने की जरूरत नहीं है। మన పాపం నుండి మనం విడిపించిన ప్రభువుకు, जो हमें पाप से उद्धार किया हुआ हमारा परमेश्वर, మన అపరాధం నుంచి విడిపించిన మన ప్రభువుకు, हमारे शापों से और पापों से उद्धार किया हुआ परमेश्वर, బండైన క్రీస్తులో నిలబడిన వారంగా क्योंकि हम परमेश्वर में के पत्थर के ऊपर हम खड़े हैं, ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. हमें परमेश्वर की आराधना और स्तुति करने योग्य है। కాబట్టి పరిపూర్ణ సియోన్లో నుండి ప్రభువైన దేవుడు మనల్ని నిలబెట్టి ఉంటున్నాడు. उस संपूर्ण सिय्योन में परमेश्वर ने हमें खड़ा किया है। సియోన్లో బండ మీద క్రీస్తునే బండ మీద మనం నిలిచి ఉంటున్నాం. सिय्योन में जो पत्थर ठहराया गया है, जो यीशु मसीह है, उसमें हम ठहरे हुए हैं। మన ముఖములకు అవమానము లేనే లేదు. हमारे जो चेहरे पर कोई भी लज्जा कोई नहीं है, మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. हमें शर्माने की कोई जरूरत नहीं है। ప్రభువునందు నిలిచిన వారంగా ఆయనను ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. हमें परमेश्वर को स्तुति और आराधना करने की योग्य है। చివరిగా మరొకసారి మనం చూస్తుంటున్నాం, పరిపూర్ణ సియోన్లో నుండి ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాం. आइए हम आखिरी में एक वचन देखते हैं, जो संपूर्ण सिय्योन है उसमें हम खड़े हुए हैं। ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం అందరం చదువుకుందాం. प्रकाशित वाक्य 21वां अध्याय और दूसरा वचन आइए हम सब मिलकर पढ़ेंगे। మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. और आइए हम पढ़ते हैं प्रकाशित वाक्य 21वां अध्याय और दूसरा वचन। फिर मैंने पवित्र नगर नई यरूशलेम को स्वर्ग से परमेश्वर के पास से उतरते देखा, वह उस दुल्हन के समान थी जो अपने पति के लिए श्रृंगार किए हो। మనల్ని గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవంలో ఆయన పెళ్లి భార్యగా మనల్ని చేసి ఉంటున్నాడు. परमेश्वर जो मेमने की उस शादी में हमें परमेश्वर ने उस जो शादी का जो उत्सव है उसमें हमें ठहराया है। పరిపూర్ణ సౌందర్య గల సియోను యెరూషలేము అనేటువంటి ఆ స్థలంలో మనము ప్రభువుతో పాటు ఉండబోతుంటున్నాం. जो संपूर्ण सुंदरता से भरा सिय्योन जो यरूशलेम में ठहराया गया है, वहां पर हम ठहराए जाएंगे। ఆయన మనల్ని ఏర్పరచుకొని తన పెళ్లి భార్యగా మనల్ని అలంకరించబోతుంటున్నాడు. और परमेश्वर ने हमें चुना और उसके दुल्हन के समान हमें ठहराया है। ఆయన కొరకై జీవించవలసిన వారంగా ఉంటున్నాం. हमें परमेश्वर के लिए जीवित अपना व्यतीत करने लायक जीवन, నూతనమైన యెరూషలేముగా, నూతనమైన వారంగా మనల్ని చేయబోతుంటున్నాడు ప్రభువు. परमेश्वर हमें उस नए यरूशलेम के नए जीवन के नाई हमें परमेश्वर बनाना। ఈ లోకంలో మనము ఆయన సన్నిధిలో జీవించడమే కాదు కానీ इस संसार में केवल जीवन व्यतीत करना ही नहीं, పరలోకంలో యెరూషలేము అనే స్థలంలో సదాకాలం ఆయనతో పాటు మనం ఉండాలి. परंतु परमेश्वर के साथ उस नए यरूशलेम में हम ठहराए जाने चाहिए। మనం ఆయనతో పాటు ఉంటాము, हम परमेश्वर के साथ रहेंगे ఆయన సదాకాలం మనతో పాటు ఉంటాడు. और वो हमारे साथ सदा अनंत काल तक रहेगा। చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాము. आइए हम ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాస స్థలము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును.
आइए हम देखते हैं प्रकाशित वाक्य 20वां अध्याय 30वें वचन में लिखा है, फिर मैंने सिंहासन में से किसी को ऊंचे शब्द से यह कहते हुए सुना, देख परमेश्वर का डेरा मनुष्यों के बीच में है, वह उनके साथ डेरा करेगा और वे उनके साथ वो बीच में है, उनके साथ डेरा करेगा और वे उसके लोग होंगे और परमेश्वर आप उनके साथ रहेगा और उनका परमेश्वर होगा। కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన వింటున్న నీవు इसलिए मेरे प्यारे भाई और बहनों, जो आप आज वचन सुन रहे हैं, పరలోకమైనటువంటి యెరూషలేములో ఉండడానికి ఇష్టపడుతుంటున్నావా? स्वर्ग में जो यरूशलेम है, क्या आप उसमें स्थान करने के लिए इच्छापूर्वक हैं? ఆయన ఆరాధించే స్థలము ఈ భౌతిక సంబంధం కట్టడమే కాదు కానీ परमेश्वर की आराधना का स्थान यह जो हमने इस संसार में ये जो बिल्डिंग बनाई है वही పరలోకమైనటువంటి సియోను, నిత్యం ఉండే సియోనులో మనం ఉండబోతుంటున్నాం. जो स्वर्ग में जो हम अनंत काल का जो सियोन है वहाँ पर हमें रहना चाहिए. ఆ స్థలంలోకి మనం తీసుకువెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మన కొరకై చనిపోయి ఉంటున్నాడు. और उसी सियोन में परमेश्वर हमें ले जाने के लिए उसने अपने प्राण दिए. సదాకాలం మనం ప్రభుతో ఉండడానికి కొరకే తన ప్రాణాన్ని అర్పించి ఉంటున్నాడు. हमें अनंत काल तक उसके साथ ले जाने के लिए परमेश्वर ने अपने प्राण दे दिए. మనందరూ కూడా తనతో పాటు ఉంచుకోవడానికి కొరకై ఆయన తన ప్రాణాన్ని త్యాగంగా అర్పించుంటున్నాడు. ताकि हम सब उसके साथ रहें अनंत काल तक, उसने अपने आप को बलि देकर अपने प्राण दे दिए. మనం ఆరాధించే స్థలం ఒకవేళ భౌతిక సంబంధంగా ఇక్కడ కూడుకుంటున్నామే కానీ हम आज यहाँ पर इस आराधना के स्थान मानकर यहाँ पे भौतिक रूप से यहाँ पर एकत्रित हुए हैं. ఏదో ఒక దినాన ఈ యొక్క స్థలము ఒకవేళ ఈ లోకంలో ఉండకపోవచ్చు. और हम ये जानते हैं कि कल आगे आने वाले समय में शायद ये स्थान यहाँ पर नहीं रहेगा. అయితే పరలోకములో ఉన్నటువంటి యెరూషలేము, సియోను, जो स्वर्ग में सियोन और सियोन जो स्थान है यरूशलेम में, అది ఎప్పుడు ప్రకాశించేది, దేవుడు నిత్యం ఉండేటువంటి స్థలం అది. वहाँ पे हमेशा परमेश्वर का निवास है, वहाँ पे परमेश्वर का प्रकाश हमेशा रहेगा. ఆ స్థలంలోకి అందరూ కూడా ఆహ్వానిస్తుంటున్నాడు. और उस स्थान में हर कोई वहाँ पर परमेश्वर की अनुग्रह के साथ, ఆ స్థలంలో ఆయన ఏర్పరుచుకున్న వారు ఆయన ప్రభువును ఆరాధిస్తారు. और वहाँ पर परमेश्वर ने जिनको भी चुना है वहाँ पर परमेश्वर की आराधना करेंगे. ఆ స్థలంలో ఆశీర్వాదానికి కారకులుగా చేయబడిన ప్రజలు ఆయన ఆరాధిస్తారు. परमेश्वर ने जिनको भी आशीष का कारण बनाया है वहाँ पर परमेश्वर की आराधना करेंगे. ఆ స్థలంలో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గులేని ముఖంతో ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. और जिस किसी ने भी परमेश्वर में विश्वास रखा है वो लज्जित न होंगे और परमेश्वर की स्तुति और आराधना करेंगे. ఆ స్థలంలో ప్రభువుతో పాటు ఎల్లప్పుడూ మనం ఉండి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. और उस स्थान में परमेश्वर के साथ हम परमेश्वर की स्तुति और आराधना करेंगे. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో इसीलिए मेरे प्यारे भाई और बहनों, इस सुबह के समय में ఇక్కడ ప్రభువును స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చుంటున్నావు. यहाँ पर आप परमेश्वर की स्तुति और आराधना करने के लिए आए हैं. యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం ఇచ్చాడని గుర్తించుకుంటున్నావా? क्या आप ये जानते हैं कि परमेश्वर ने आपके लिए प्राण दिए हैं? తాను ఏర్పరచుకున్న స్థలంలో నిన్ను ఏర్పరచుకున్నాడని గుర్తిస్తున్నావా? क्या आप ये जानते हैं कि परमेश्वर ने आपको चुना है उस स्थान के लिए? ఈ స్థలము నీకు ఆశీర్వాద స్థలముగా, రక్షణ స్థలముగా అనుగ్రహించాడని గుర్తిస్తున్నావా? क्या आप ये जानते हैं कि परमेश्वर ने उस स्थान को आशीष का और परमेश्वर के उद्धार का स्थान बनाया है? నీ పాపం వల్ల వచ్చే సిగ్గును తొలగించడానికి కొరకై ఇక్కడ యేసు ప్రభువు వారు నిన్ను మరి ఏర్పరచుకున్నాడని గుర్తిస్తున్నావా? क्या आप ये जानते हैं कि परमेश्वर ने जो हमारे पाप के द्वारा आए हुए शर्म को हटाने के लिए स्थान को ठहराया है? నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో ఆరాధించవలసిన స్థలముగా దేవుడు ఈ స్థలాన్ని ఉంచి ఉంటున్నాడు. परमेश्वर ने जो अनंत काल के राज्य को परमेश्वर की आराधना के लिए इसे ठहराया है. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు విశ్వాసించిన మనమందరం కూడా इसी कारण परमेश्वर में जो हम सभी ने विश्वास रखा है, ఆ ఏర్పరచుకున్న స్థలంలో ఆయన ఆరాధించి ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. और परमेश्वर ने जो अपने लिए अपनी आराधना के लिए स्थान को स्थापित किया है, పరిపూర్ణ సియోనుమైనటువంటి ప్రకాశించేటువంటి స్థలంలో ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం. संपूर्ण सियोन में जो हमेशा प्रकाश से भरा है, हम वहाँ पर परमेश्वर की आराधना करेंगे. ఆరాధనలో ప్రవేశిద్దాము. आइए हम सब परमेश्वर की आराधना में